హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టమ్ లాగ్స్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఒకసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. అదేంటోనండి, ఇది సమ్మరా లేదా వర్షాకాలమా లేదా చలికాలమా అనిపిస్తుంది అనమాట. సమ్మర్లో ఎక్కాల్సిన ఎండలు అంతకుముందే ఎక్కేసి ఇప్పుడు తర్వాత రావాల్సిన వర్షాలు అనమాట ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఫుల్గా అయితే వర్షం పడిపోతుంది. అలాగే రొయ్యలు అయితే విలేజ్లో అయితే అమ్మడానికి వచ్చారు. మేమైతే తీసేసుకున్నాం 200 రూపీస్కి, చాలా తక్కువ వచ్చాయి. పెద్ద రొయ్యలు కాకపోతే చక్రిగా తింటారని చెప్పేసి మేమైతే కొన్నామన్నమాట. మా అత్తయ్య అయితే అవైతే క్లీన్ చేసేసారు. కాసేపు అయ్యాక మనం వండుదాంలే, మార్నింగే కదని చెప్పేసి ఇది అవుతాను. ఫుల్ వర్షం అండి, చూడండి బట్టలు కూడా పిండేసి అలా ఉంచేసామన్నమాట. అంటే ఆరబెట్టడానికి అక్కడ ఉన్న స్మెల్ వచ్చేస్తాయి కదా, ఖాళీగా అలా వర్షం వలన చక్రి గారు బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు, మాకు అవ్వలేదన్నమాట. అలా కూర్చున్నాము, టీ తాగేసి అనమాట. మీ వైపు వర్షాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ డౌట్ అనిపించిందా, సమ్మరా లేదా వింటరా అనేసి? ఈ సీజన్ అంటే ఏ సీజనో తెలియనట్టుగా ఉంది కదండి. నాకైతే అలానే అనిపించింది అనమాట. ఈ 3 డేస్ అయితే ఫుల్ వర్షాలేనండి. అందుకనే నేను వర్షం క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే రెయిన్ అయితే నేను ఒరిజినల్ సౌండ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట, మన వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఇలా టీ తాగేసి కాసేపు కూర్చున్నామో లేదు, ఇంకా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీకు అయితే చూపిస్తాను చూడండి. వర్షం అయితే ఇలాగా మా ఇంటి ముందు వెదర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ కొండలు అండ్ పచ్చగా ఉంటుంది కదా, ఆ వెదర్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే వర్షం పడేటప్పుడు అయితే కొంచెం భయం వేస్తుంది అనమాట. మెరుపులను అంటే నార్మల్గా ఊరమట్లేదు అనమాట. కొంచెం భయం లేని వాళ్ళకి కూడా భయపెట్టేస్తున్నాయి ఈ ఊరుమలు అనమాట. గట్టిగా చిరుగులు అయితే దగ్గరలో పడేటట్లుగానే ఉన్నాయన్నమాట. అది ఇంకా మా ఊరికి రోడ్లు వేస్తున్నారని చెప్పాను కదా, అవి చదునైతే చేస్తుంటే వర్షం పడిపోతుంది. పాపం వాళ్ళు కూడా ఎన్నిసార్లు చేస్తారు చెప్పండి. కొంచెం మళ్ళీ చూడండి, ఇంతకుముందు ఎలా ఉందో మళ్ళీ వెంటనే బురద అయిపోయిందనమాట. ఈ వర్షం కారణంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారన్నమాట రోడ్లు వేయడానికి. సమ్మర్లో రోడ్లు వేస్తే చాలా బాగుంటుంది, అంటే వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు. కాకపోతే ఎవరూ అనుకోరు కదండి, వర్షం అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఏమో చూద్దాం. చూసారా మా వెదర్ అయితే ఎంత బాగుందో. ఈ టైంలో అయితే టీ అండ్ సమోసా లేదా పకోడీ ఉంటే చక్కగా తినేస్తామన్నమాట. వర్షం అయితే అలా తగ్గిందండి. ఇది నెక్స్ట్ డే వచ్చేసి పాత్రి చూడవాక ఎలా గొడవ పడుతుందో. ఎవరినానా పాడదేరు రారా. వచ్చి తిడ్డు కాలు. మా ఊరైతే అంటే మీకు పైనుండి చూపిస్తాను చూడండి. వర్షం ఇంకప్పుడే వచ్చి ఆగిందనమాట. రోడ్లు ఎలాగున్నో అలాగే ఉన్నాయి. బురదగా బయట అడుగు పెట్టాలంటే అంటే నచ్చట్లేదు అనమాట. అండ్ చూసారా పచ్చగా ఊరు మొత్తం. మా ఊరు ఎదురుగానే షుగర్ ఫ్యాక్టరీ ఉంటుందండి. వర్షం పడితే కంపు, నేనైతే కంపెనీ అంటాను అనమాట. స్మెల్ అయితే నాకు అస్సలు పడదండి. ఫ్యాక్టరీ నుండి వచ్చే స్మెల్ అయితే వర్షం పడితే ఇంకా దారుణంగా వస్తుంది. నార్మల్ డేస్లో అయితే రాదు, వర్షం పడేసి ఆగిన తర్వాత అయితే స్మెల్ అయితే గట్టిగా వస్తుంది అనమాట. సో ఆ స్మెల్ అయితే నాకు నచ్చలేదు అనమాట. వెళ్ళి చూడండి మళ్ళీ వర్షం అయితే మురుగుతూనే ఉందండి. తినేసింది వర్షం చెప్పేసి.
సో ఫ్రెండ్స్ మేమైతే కంచరం వచ్చేసామండి. ఎందుకంటే అక్కడ ఒక చిన్న చక్కెర గారికి పని ఉందని వైజాగ్ వెళ్ళిపోయారు. అండ్ అక్కడ కూడా కొంచెం బోర్ కొడుతుందని చెప్పేసి మేమైతే వచ్చేసామన్నమాట. మా అక్క పాత్రకి జడేసేస్తుంది, చూడండి చక్కగా వేసుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్టయితే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.